హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. హైదరాబాద్ లో మెట్రో రైల్ ప్రాజెక్టు కానీ ఫార్మాసిటీ కానీ రద్దు చేయడం లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని చెప్పారు. న్యూ ఇయర్ సందర్భంగా మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో వివిధ అంశాలను షేర్ చేసుకున్నారు. ఎయిర్పోర్టు కి ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లతో పోలిస్తే దూరం తగ్గిస్తామన్నారు. బీహెచ్ఈఎల్ నుంచి ఎయిర్పోర్టు వరకు 32 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందన్నారు. ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కొత్త మెట్రో రూట్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఓవైసీ హాస్పిటల్ మీదుగా చంద్రాయన్గుట్ట దగ్గర ఎయిర్పోర్ట్ కు వెళ్లే మెట్రో లైన్ కి లింక్ చేస్తామన్నారు సీఎం. మియాపూర్ నుంచి అవసరమైతే రామచంద్రాపురం వరకు మెట్రో పొడిగిస్తామని చెప్పారు. అవసరమైతే మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ఎక్స్టెండ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు రేవంత్. గచ్చిబౌలి ఏరియా నుంచి ఎయిర్పోర్ట్ కి మెట్రో వెళ్లే వారి సంఖ్య తక్కువేనన్నారు. తాము కొత్తగా ప్రతిపాదిస్తున్న మెట్రో లైన్స్ ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కంటే తక్కువ అవుతుందన్నారు. ఫార్మాసిటీని అంచెలంచెలుగా రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు ముఖ్యమంత్రి. జీరో కాలుష్యంతో ఈ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అక్కడి పరిశ్రమల్లో పనిచేసే వాళ్లకి గృహ నిర్మాణం కూడా ఉంటుందని చెప్పారు సీఎం. అక్కడి వారు ఎవరూ హైదరాబాద్ వరకు రాకుండా అన్ని ఏర్పాట్లు ఉండేలా క్లస్టర్లు ఉంటాయని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత 2 అంశాలపై అధికారికంగా ప్రకటన రాకపోయినా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన 3వ రూటు మెట్రో హైదరాబాద్ మెట్రో 3వ రూటును తాము రద్దు చేస్తున్నట్టుగా, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటవుతున్న ఫార్మాసిటీని తాము రద్దు చేస్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతూ వస్తుంది. దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు క్లారిటీ ఇచ్చారు. ఎక్కడ ఏ ప్రాజెక్టులైనా తాము రద్దు చేయము, కేవలం స్ట్రీమ్ లైన్ చేసే ప్రయత్నం చేస్తున్నామని మెట్రో విషయాన్ని ఆయన చాలా క్లియర్ గా చెప్పుకొచ్చారు. ఇక గచ్చిబౌలి అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి శంషాబాద్ వరకు ప్రపోజ్ చేసిన గత ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రోను తాము రద్దు చేయడం లేదు. మరో 2 మార్గాల ద్వారా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు నేరుగా వెళ్లడానికి కొత్త రూట్లను ప్రతిపాదిస్తున్నట్టుగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆయన ఎంజీ బేస్ నుంచి ఫలక్నామా మీదుగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మెట్రో హైదరాబాద్ మెట్రోను ప్రతిపాదించినప్పుడు ఉన్న రూట్నే తాము శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు అంటే ప్రస్తుతానికి గ్రీన్ లైన్ గా ఉన్న జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న ప్రస్తుతం రూటు, ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు గతంలో ప్రతిపాదన ఉంది. కానీ గతంలో 2018 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రీన్ లైన్ ని ఫలక్నామా డిపో వరకు ప్రతిపాదించారు. కానీ ఎంజీబీఎస్ వరకే ప్రస్తుతానికి ఆ లైన్ ఆ రూట్ కొనసాగుతుంది. కానీ ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ వరకు ఫలక్నామా డిపో వరకు ప్రతిపాదించిన మెట్రో పనులు ఆగిపోయాయి. దాంతో పాతబస్తీలో మెట్రో వెళ్లకుండా అక్కడ గత 2 ప్రభుత్వాలు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ పనులను పూర్తి చేయలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి మజ్లిస్ నేతలతో చర్చలు కానీ మజ్లిస్ నేతలు కూడా ఆ రూటుని పూర్తి చేయాలనే ఒక డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రోను ఏర్పాటు చేస్తే దాని ఖర్చు కూడా తక్కువగా అవుతుందనే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రపోజ్ చేశారు. ఆ రూట్ ను పూర్తి చేస్తాం. ఇక అవసరమైతే మైండ్ స్పేస్ నుంచి గచ్చిబౌలి వరకు ఈ మెట్రోను ఎక్స్టెండ్ చేస్తాము. దానివల్ల నివాసాలు ఉండే లేదంటే మెట్రోను వాడుకునే ప్రజల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు వెళ్లే పూర్తి మార్గంలో ఓఆర్ఆర్ ఉంటుంది కాబట్టి నేరుగా వెళ్లడానికి ఆర్టీసీ బస్సులు ఉంటాయి. కార్ల ద్వారా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లే సౌకర్యం ఉంటుంది కాబట్టి ఆ రూట్ లో మెట్రో అవసరం లేదని ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. దీంతో పాటు బీహెచ్ఈఎల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు దాదాపు 32 కిలోమీటర్లు అవుతుంది. దీని ఖర్చు వ్యయము చాలా ఎక్కువగా అవుతుంది కాబట్టి ప్రస్తుతం తాము ప్రతిపాదిస్తున్న 2 రూట్లు, ఒకటి ఫలక్నామా ఎంజీబీఎస్ ఫలక్నామా శంషాబాద్ ఎయిర్పోర్టు, అదేవిధంగా మియాపూర్ నుంచి అవసరమైతే బీహెచ్ఎల్ వరకు కూడా మెట్రోను ఎక్స్టెండ్ చేస్తాము. ఇక మరో రూటును అంటే నాగోలు, ఎల్బీనగర్, ఓవైసీ హాస్పిటల్ నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్లే ఫలక్నామా మెట్రో రూటును కనెక్ట్ చేస్తే ఇటు ఉప్పల్ అదేవిధంగా ఎల్బీనగర్ నల్గొండ జిల్లాల నుంచి వచ్చే నేరుగా మెట్రో ద్వారా ఎయిర్పోర్ట్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. అదేవిధంగా
మియాపూర్ బిహెచ్ఎల్ నుంచి వచ్చేవారు నేరుగా గచ్చిబౌలి దాకా వచ్చి అక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ ద్వారా నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ప్రజల కనెక్టివిటీ ఉండే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని పెంచడం ద్వారా ప్రజలకు అవసరం ఉంటుంది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న కొత్త రూట్ లో ఎక్కువగా ఖర్చు అవుతుంది. దాని ద్వారా ప్రభుత్వానికి నష్టం అవుతుంది. ఆ ప్రాజెక్టు నడిపించే వారికి కూడా వ్యయం ఎక్కువగా అవుతుంది. కాబట్టి ఈ ప్రపోజల్ ద్వారా 2 రూట్లలో మెట్రోని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ తాము ఈ ప్రాజెక్టును రద్దు చేయడం లేదు, పూర్తిగా స్ట్రీమ్లైన్ చేసే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కువగా ప్రజలు ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని వాడుకునే విధంగా మెట్రోని తాము కొనసాగిస్తాం. ఎంజీబీఎస్ అదేవిధంగా ఫలక్నామా శంషాబాద్ ఎయిర్పోర్టు అదేవిధంగా ఎల్బీ నగర్ ఓవైసీ హాస్పిటల్ నుంచి నేరుగా శంషాబాద్ వెళ్లే మెట్రో రూట్ ని కనెక్ట్ చేయడం ద్వారా హైదరాబాద్ లోని నార్త్ హైదరాబాద్ ప్రజలంతా కూడా నేరుగా ఎయిర్పోర్ట్ వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక మియాపూర్ బిహెచ్ఎల్ నుంచి వెళ్లేవారు గచ్చిబౌలి వరకు వచ్చి గచ్చిబౌలి నుంచి ఓఆర్ఆర్ ద్వారా నేరుగా ఎయిర్పోర్ట్ కు వెళ్లే అవకాశం ఉంటుందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మెట్రోకు సంబంధించిన అంశాన్ని తాము ఏ విధంగా స్ట్రీమ్లైన్ చేస్తున్న అంశాన్ని మీడియా చిట్చాట్లో చెప్పారు. ఇక రెండో విషయానికి వస్తే రంగారెడ్డిలో ప్రపోజ్ చేసిన ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్టుగా కూడా ఇటీవల ప్రచారం జరిగింది. తాము రద్దు చేయడం లేదు, ఫార్మాసిటీ ఒకే చోట ఉండడం వల్ల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి జరగదు. ఫార్మాసిటీని ఓఆర్ఆర్ అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో చాలా ప్రదేశాల్లో కొన్ని క్లస్టర్ గా ఏర్పాటు చేసి ఆయా క్లస్టర్ ను డెవలప్ చేయడం ద్వారా జీరో పొల్యూషన్ ప్రాంతాన్ని ఆ కంపెనీల నుంచి వచ్చే పొల్యూషన్ ని అక్కడే పూర్తిగా పొల్యూషన్ లేకుండా జీరో పొల్యూషన్ ఇచ్చే ప్రాంతాన్ని ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసి అక్కడ పనిచేసే ఉద్యోగులకు కూడా అక్కడే అంటే వాళ్ళు ఉండడానికి నివాస ఏర్పాట్లు కూడా ఆయా కంపెనీల నుంచి చేయడం ద్వారా కొన్ని క్లస్టర్లు డెవలప్ చేస్తే మొత్తం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న రీజనల్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుంది. దాని ద్వారా హైదరాబాద్ మరింత విశాలంగా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. ఒక నల్గొండ, మెదక్ అదేవిధంగా ఇటు మహబూబ్ నగర్ ఒక సగం జిల్లాకు సంబంధించి అదేవిధంగా మెదక్ కొన్ని జిల్లాలకు కొంత పరిధి పూర్తిగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. కేవలం ఒక రంగారెడ్డి ఆచారం మండలానికి పరిమితం అవుతే అక్కడ మాత్రమే అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా గతంలో తీసుకొచ్చిన ఫార్మాసిటీ ప్రపోజల్లో ఎక్కడ జీరో పొల్యూషన్ అనే ఒక నిబంధనను అక్కడ పాటించలేదు. కాబట్టి కేవలం ఒక్క ప్రాంతంలో కాకుండా రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో కొన్ని క్లస్టర్లు అభివృద్ధి చేసి ఆయా ప్రాంతాల్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తాం. దాని ద్వారా చాలా మందికి ఉపాధి కలిగించగలుగుతామనే అంశాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఒక క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయలేదు, కానీ ఈ రోజు మీడియా చిట్చాట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఏవి ప్రాజెక్టులు రద్దు కావడం లేదు, కేవలం ప్రజలకు అనుకూలంగా ఉండడానికి స్ట్రీమ్లైన్ చేసే ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వం చేస్తుంది. ఎక్కడ నిధులను దుర్వినియోగం చేయదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల నిధులు అత్యధికంగా వెచ్చించి ప్రజలకు అవసరం లేని ప్రాజెక్టులను తాము స్ట్రీమ్లైన్ చేసే ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు చిట్చాట్ లో చెప్పారని చెప్పొచ్చు. చంద్రిక చెప్పారని చెప్పొచ్చు.